1947 భారతదేశం దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి ఫైనలీ స్వతంత్రం పొందింది. ఆగస్ట్ 15 దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం. వీధులన్నీ జెండాలతో నిండిపోయాయి. జై హింద్ అనే నినాదాలు ప్రతి చోట వినిపిస్తున్నాయి. ప్రతి భారతీయుడు ఒక కొత్త కళని చూస్తున్నాడు. మన దేశం, మన భవిష్యత్తు, మన స్వతంత్రం. కానీ అదే సమయంలో ఇంకో చోట చరిత్ర వేరే పేజ్ రాస్తుంది. స్వతంత్రం వచ్చింది, కానీ దానితో పాటు పార్టీషన్ కూడా వచ్చింది. బ్రిటిష్ ఇండియాని 2 దేశాలుగా విభజించారు, ఇండియా మరియు పాకిస్తాన్. పేపర్ మీద గీసిన ఒక లైన్ లక్షల మంది జీవితాలను మారిపోయేలా చేసింది. కుటుంబాలు విడిపోయాయి, లక్షల మంది ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. కమ్యూనల్ వైలెన్స్ లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు సెలబ్రేషన్స్, ఇంకోవైపు కన్నీళ్లు. అందరూ ఒక కొత్త దేశాన్ని నిర్మించడం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఇంకో ప్రశ్న ఇంకా మిగిలిపోయింది. అదే కాశ్మీర్. అసలు కాశ్మీర్ ఎవరి దగ్గర ఉండాలి? ఇండియా దగ్గర ఉండాలా, పాకిస్తాన్ దగ్గర ఉండాలా, లేదా ఇండిపెండెంట్గా ఉండాలా? ఇదే మోడర్న్ సౌత్ ఏషియా హిస్టరీని మార్చేసిన ప్రశ్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. బ్రిటిష్ ఇండియాలో 2 రకాల ఏరియాస్ ఉండేవి. ఒకటి డైరెక్ట్గా బ్రిటిష్ రూల్లో ఉన్న ప్రావిన్సెస్, రెండోవి ప్రిన్స్లీ స్టేట్స్. ఇవి బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నా కానీ లోకల్ కింగ్స్ రూల్ చేసేవారు. ఇలాంటి స్టేట్స్ దాదాపు 560కి పైగా ఉండేవి. బ్రిటిష్ వెళ్ళిపోయే ముందు వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చారు. మీరు మీ ఇష్టానుసారం ఇండియాలో జాయిన్ అవ్వచ్చు, లేక పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అని. చాలా వరకు స్టేట్స్ నిర్ణయం తీసుకున్నారు, కానీ ఒక్క స్టేట్ మాత్రం అందరినీ టెన్షన్లో పెట్టింది, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ స్టేట్ రూలర్ మహారాజా హరి సింగ్. ఆయన ఒక హిందూ రూలర్, కానీ స్టేట్ పాపులేషన్లో మెజారిటీ ముస్లిమ్స్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక డెసిషన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది. అందరూ ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారు అని వెయిట్ చేస్తున్నారు. కానీ హరి సింగ్ మాత్రం నేను ఇండియాలో కలవను, పాకిస్తాన్లో కూడా కలవను, నా కాశ్మీర్ని ఇండిపెండెంట్ స్టేట్గా నిలబెడతా అని అనుకున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే కాశ్మీర్ని ఒక స్విట్జర్లాండ్లా మార్చాలనేది ఆయన కళ. పేపర్ మీద చూస్తే ఇది మంచి ఐడియా లాగే ఉంది, కానీ గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా డిఫరెంట్. కాశ్మీర్ మ్యాప్ని ఒకసారి చూస్తే అర్థమవుతుంది, అది ఇండియాకి స్ట్రాటజిక్గా ఎంత ఇంపార్టెంటో పాకిస్తాన్కి కూడా అంతే ఇంపార్టెంట్. రివర్స్, మౌంటైన్ పాసెస్, మిలిటరీ యాక్సెస్ అన్నీ కాశ్మీర్ మీదనే డిపెండ్ అయ్యాయి. అందుకే కాశ్మీర్ డెసిషన్ని 2 దేశాలు చాలా సీరియస్గా చూస్తాయి. పాకిస్తాన్ ఏమనుకుంది అంటే కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ మెజారిటీ ఉంది కాబట్టి అది పాకిస్తాన్లో కలవడం న్యాచురల్ అని. కానీ డేస్ గడుస్తున్నాయి, వీక్స్ గడుస్తున్నాయి, హరి సింగ్ డెసిషన్ మాత్రం రాలేదు. పాకిస్తాన్కి పేషెన్స్ తగ్గిపోతుంది. సో వాళ్ళు ఇన్వేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీని పంపితే అది ఓపెన్ ఇన్వేషన్ అవుతుంది, వరల్డ్ మొత్తం రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆర్మీ కాదు, ఆర్మీ లాగా కనిపించని వాళ్ళని పంపాలి అనుకుంది. అదే పాకిస్తాన్ ఫస్ట్ సీక్రెట్ ఆపరేషన్ గుల్మార్గ్. అక్టోబర్ 22, 1947 వేల మంది ఆర్మ్డ్ పస్తూన్ ట్రైబ్స్మెన్ పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్స్ గైడెన్స్లో వెపన్ సపోర్ట్తో సడన్గా కాశ్మీర్ బార్డర్ క్రాస్ చేశారు. అఫీషియల్గా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కాదు, కానీ అన్అఫీషియల్గా ఆపరేషన్ మొత్తం మిలిటరీ ప్లానింగ్తో నడుస్తుంది. వాళ్ళ మిషన్ ఒక్కటే, ఫాస్ట్గా కాశ్మీర్ క్యాప్చర్ చేసుకోవాలి, స్ట్రైట్గా శ్రీనగర్ చేరుకోవాలి, క్యాపిటల్ని కంట్రోల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి శ్రీనగర్ పడిపోతే గేమ్ ఆల్మోస్ట్ ఓవర్. కానీ పాకిస్తాన్ ప్లాన్లో ఒక చిన్న డిలే హిస్టరీ మొత్తాన్ని మార్చేస్తుందని ఆ రోజు ఎవరూ ఊహించలేదు. ఒక ఆర్డినరీ కాశ్మీర్ యూత్, గన్స్ కూడా లేవు, ఆర్మీ ట్రైనింగ్ కూడా లేదు, కానీ ఆయన తీసుకున్న ఒక్క డెసిషన్ కాశ్మీర్ చరిత్రను మార్చేసింది. అక్టోబర్ 22, 1947 ఆపరేషన్ గుల్మార్గ్ స్టార్ట్ అయింది. థౌజండ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ట్రైబల్ ఇన్వేడర్స్ పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్తో కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, శ్రీనగర్. ఎందుకంటే ఒక్కసారి శ్రీనగర్ క్యాప్చర్ అయితే కాశ్మీర్ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చినట్టే. బార్డర్ క్రాస్ చేసిన తర్వాత స్టేట్ ఫోర్సెస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ ఇన్వేడర్స్ లైట్నింగ్ స్పీడ్తో ముందుకు మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మొదటి పెద్ద టౌన్ ముజఫరాబాద్.
అక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా బారాముల్లా వైపు అడ్వాన్స్ అయ్యారు. అప్పటికి కాశ్మీర్లో ఫియర్ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఊర్లో ఒక్కటే క్వశ్చన్, వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వస్తారు అని. కానీ పాకిస్తాన్ ప్లాన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫాస్ట్గా శ్రీనగర్ రీచ్ అవ్వాలి, ఎయిర్పోర్ట్ని క్యాప్చర్ చేయాలి. కానీ బారాముల్లా చేరిన తర్వాత చాలామంది ట్రైబల్ గ్రూప్స్ మిలిటరీ ఆబ్జెక్టివ్ని పక్కన పెట్టి లూటింగ్ స్టార్ట్ చేశారు. షాప్స్, హౌసెస్, హాస్పిటల్స్, మిషన్ స్పీడ్ తగ్గిపోయింది. టైం వేస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మిలిటరీ ఆపరేషన్స్లో కొన్ని గంటలు కూడా హిస్టరీని మార్చేస్తాయి. ఇక్కడ 4 రోజులు దొరికాయి. ఆ 4 రోజుల్లో హిస్టరీలో చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకునే ఒక ఎక్స్ట్రాడినరీ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన పేరు మక్బూల్ షేర్వానీ. షేర్వానీ ఆర్మీ ఆఫీసర్ కాదు, పోలీస్ ఆఫీసర్ కాదు. ఆయన ఒక ఆర్డినరీ యంగ్ కశ్మీరీ పొలిటికల్ యాక్టివిస్ట్. కానీ ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక బిగ్గెస్ట్ వెపన్ గన్ కాదు, ధైర్యం. బారాముల్లాలో ఇన్వేడర్స్ ముందుకు మూవ్ అవుతున్న సమయంలో వాళ్ళు లోకల్ పీపుల్ని శ్రీనగర్కి షార్టెస్ట్ రూట్ ఎక్కడా అని అడిగారు. ఇమాజిన్ చేయండి, మీ ముందు గన్స్ పెట్టుకొని ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఆర్మ్డ్ మెన్. మీ ఆన్సర్ మీద థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ డిపెండ్ అయిపోయి ఉన్నాయి. మీరేం చేస్తారు? షేర్వానీ భయపడలేదు. వాళ్ళకి కరెక్ట్ రూట్ చెప్పకుండా ఇంటెన్షనల్గా రాంగ్ డైరెక్షన్ చూపించాడు. ఇన్వేడర్స్ ఆయన చెప్పిన రూట్ ఫాలో అయ్యారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళు శ్రీనగర్ వైపు వెళ్ళట్లేదు. కానీ కొన్ని గంటల సమయంలోనే నిజం బయటికి వచ్చింది. షేర్వానీ వాళ్ళని మోసం చేశాడని అర్థమైంది. ఇన్వేడర్స్ కి కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది. ఆయన్ని పట్టుకొని చాలా బ్రూటల్ గా టార్చర్ చేసి పబ్లిక్ ముందు ఎగ్జిక్యూట్ చేశారు. కానీ షేర్వానీ అప్పటికే గెలిచేశాడు. ఎందుకంటే ఆయన సాక్రిఫైస్ వల్ల ఇండియాకి అత్యంత విలువైన ఒక గిఫ్ట్ దొరికింది. 4 రోజుల టైం. హిస్టరీలో కొన్ని వార్స్ వెపన్స్ గెలుస్తాయి, కొన్ని వార్స్ టైం గెలుస్తుంది. కశ్మీర్లో ఆ 4 రోజులే హిస్టరీని మార్చాయి. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రూలర్ మహారాజా హరి సింగ్ సిచ్యువేషన్ కంప్లీట్గా కంట్రోల్ బయటకు వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్నారు. ఇండిపెండెంట్గా ఉండాలనే ఆయన కళ ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనిపించింది. ఇంకా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే అని అక్టోబర్ 26, 1947 మహారాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సైన్ చేశారు. అఫీషియల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో భాగమైంది. ఆ సిగ్నేచర్ కేవలం ఒక డాక్యుమెంట్ మీద కాదు, మోడర్న్ సౌత్ ఏషియా హిస్టరీ మీద పడింది. ఆ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ పడిన వెంటనే సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ బ్యాక్ ట్రైబల్ ఇన్వేడర్స్ ఒక ప్రిన్స్లీ స్టేట్ మీద అటాక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది ఇండియన్ టెరిటరీ. అంటే కాశ్మీర్ని రక్షించడం ఇండియన్ ఆర్మీ రెస్పాన్సిబిలిటీ. ఢిల్లీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. మిలిటరీ లీడర్షిప్కి ఒక్కటే టార్గెట్, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని ఎలాగైనా సేవ్ చేయాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పడిపోతే ఇండియన్ ఆర్మీని కాశ్మీర్కి పంపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. ఎందుకంటే రోడ్స్ అప్పట్లో చాలా లిమిటెడ్, వింటర్ దగ్గర పడిపోతుంది. ఎయిర్ఫీల్డ్ మాత్రమే ఫాస్టెస్ట్ ఆప్షన్. ఎయిర్పోర్ట్ సేఫ్ ఉంటే కాశ్మీర్కి హోప్ ఉంది. అక్టోబర్ 27, 1947 ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ ఎయిర్ఫీల్డ్ నుండి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డకోటా ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి స్కైలోకి ఎగరటం స్టార్ట్ అయ్యాయి. వాటిల్లో ఉన్నారు ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ సోల్జర్స్, వార్ కోసం కాశ్మీర్కి వెళ్తున్న జవాన్స్. ఇమాజిన్ చేయండి, మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. ఆల్రెడీ మన ఆర్మీ తన ఫస్ట్ మేజర్ బ్యాటిల్ ఫీల్డ్కి బయలుదేరింది. డకోటా ఎయిర్ క్రాఫ్ట్స్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఒక్కొక్కటిగా ల్యాండ్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి. సోల్జర్స్ దిగిన వెంటనే రెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. వెపన్స్ తీసుకొని డైరెక్ట్గా డిఫెన్సివ్ పొజిషన్కి మూవ్ అయ్యారు. ఎందుకంటే ఎనిమీ చాలా దగ్గరికి వచ్చేసాడు. ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్. ఇండియన్ ఆర్మీ అరైవల్తో సిచ్యువేషన్ స్లోగా చేంజ్ అవ్వటం స్టార్ట్ అయింది. కానీ ఇన్వేడర్స్ అడ్వాన్స్ అవ్వటం మాత్రం ఆగలేదు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ శ్రీనగర్ అవుట్స్కట్స్ అని ఆర్మీకి క్లియర్గా అర్థమైంది. ఇక్కడే వాళ్ళని ఆపాలి, లేకపోతే క్యాపిటల్ డేంజర్లో పడుతుంది అని అనుకున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీని 4th బెటాలియన్ కుమాయూన్ రెజిమెంట్ తీసుకుంది. ఆ బెటాలియన్లో ఒక కంపెనీని లీడ్ చేస్తున్న ఆఫీసర్ మేజర్ సోమనాథ్ శర్మ. బ్యాటిల్ స్టార్ట్ అయ్యే ముందే మేజర్ సోమనాథ్ శర్మ ఇంజర్డ్ అయ్యారు. ఆయన చేతికి ఫ్రాక్చర్ ఉంది. మెడికల్ ఆఫీసర్స్ మీరు బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళకండి అని అడ్వైస్ ఇచ్చినప్పటికీ సోమనాథ్ శర్మ మాత్రం ఒక్కటే మాట చెప్పారు,
నా సోల్జర్స్ బ్యాటిల్ ఫీల్డ్లో ఫైట్ చేస్తున్నప్పుడు నేను వెనకాల ఎలా ఉంటాను అని. బ్యాండేజ్ ఉన్న చేత్తోనే బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళారు. అదే లీడర్షిప్. November 3rd, 1947, ప్లేస్ బుడ్గామ్. మేజర్ సోమనాథ్ శర్మ కంపెనీ స్ట్రెంగ్త్ 100 మంది కన్నా తక్కువ. ఎదురుగా 500 మందికి పైగా హెవీలీ ఆర్మ్ అటాకర్స్. ఆల్మోస్ట్ ఒక సోల్జర్కి 5 నుండి 10 మంది ఎనిమీస్. బ్యాటిల్ స్టార్ట్ అయింది. బుల్లెట్స్. ఎనిమీ ఎవ్రీ డైరెక్షన్ నుండి అడ్వాన్స్ అవుతున్నాడు. సిచ్యువేషన్ చూస్తే వెనక్కి రిట్రీట్ అవడం ఈజీ ఆప్షన్, కానీ మేజర్ సోమనాథ్ శర్మ డిక్షనరీలో రిట్రీట్ అనే పదమే లేదు. ఆయన హెడ్ క్వార్టర్స్కి ఒక ఫైనల్ మెసేజ్ పంపించారు. The enemy are only 50 yards from us. We are heavily outnumbered. I shall not withdraw an inch and will fight to the last man in the last round. ఆ మాటలు ఇండియన్ మిలిటరీ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. బ్యాటిల్ కంటిన్యూ అవుతున్న టైంలో మోటార్ షెల్ మేజర్ సోమనాథ్ శర్మ పొజిషన్ దగ్గర ఎక్స్ప్లోడ్ అయ్యి ఆయన వీరమరణం పొందారు. అండ్ హీ బికేమ్ మోడర్న్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ పరమ్వీర్ చక్ర రెసిపియెంట్. కానీ ఆయన కంపెనీ ఆ పొజిషన్ని వదలలేదు. వాళ్ళు హోల్డ్ చేసిన ప్రతి నిమిషం ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ శ్రీనగర్లో ల్యాండ్ అయింది. ఇంకో బ్యాచ్ ఇండియన్ సోల్జర్స్ బ్యాటిల్ ఫీల్డ్కి చేరారు. కొన్ని గంటల తర్వాత అడిషనల్ ఇండియన్ ట్రూప్స్ అరైవ్ అయ్యారు. కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది. బుడ్గామ్లో ఎనిమీ అడ్వాన్స్ ఫైనలీ స్లో అయింది. కొన్ని రోజుల తర్వాత షలాతెంగ్ బ్యాటిల్లో ఇండియన్ ఆర్మీ పవర్ఫుల్ కౌంటర్ ఒఫెన్సివ్ లాంచ్ చేసింది. ఇన్వాడర్స్ వెనక్కి తగ్గటం స్టార్ట్ చేశారు. శ్రీనగర్ సేఫ్ అయింది, ఎయిర్పోర్ట్ సేవ్ అయింది, అండ్ పాకిస్తాన్ ఫస్ట్ మాస్టర్ ప్లాన్ కంప్లీట్లీ ఫెయిల్ అయింది. ఇది విక్టరీయే కానీ ఎండ్ కాదు. యాక్చువల్లీ ఇదే బిగినింగ్. ఎందుకంటే వార్ ఇప్పుడు కశ్మీర్ వ్యాలీ నుండి ఉరి, పూంచ్, లదాఖ్, స్నో కవర్డ్ హిమాలయన్ పీక్స్ వరకు స్ప్రెడ్ అవ్వబోతుంది. ఇండిపెండెంట్ ఇండియా ఇంకా చాలా పెద్ద బ్యాటిల్స్ని ఫేస్ చేయబోతుంది. అది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.